న్యూస్ చూస్తున్నారు. నిజంగా ప్రపంచాన్నే కుదిపైపోతున్న వార్త ఇది. ఇదే కనుక నిజమైతే ఇది ప్రపంచం ఎదురు చూస్తున్న వార్త ఇది. మరి ముఖ్యంగా అమెరికా ఎదురు చూస్తున్న వార్త ఇది. మరి ముఖ్యంగా భారత్ కూడా ఎదురు చూస్తున్న వార్త ఇది. ఎందుకు భారత్ అంత ఎదురు చూస్తోంది ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చైనాకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చైనాలో వేగంగా మారుతున్నాయి రాజకీయ పరిణామాలు. నాయకత్వ మార్పుకు సంకేతం అంటున్నారు విశ్లేషకులు. 2 వారాల పాటు అదృశ్యమయ్యాడు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్. చైనా కొత్త అధ్యక్షుడిగా జాంగ్ యాక్సియా, ఇన్ఫాక్ట్ ఆయనని జాంగ్ యూక్సియాను కూడా అంటూ ఉంటారు. ఆయన నియమించడం జరిగిందా? ప్రస్తుతం దీనికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. చైనా ఆర్థిక సైనిక రంగాలపై పట్టు కోల్పోయినట్టుగా ప్రస్తుతం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. షీ జిన్పింగ్ నేపథ్యంలో జిన్పింగ్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది అంటూ కూడా తీవ్రమైన చర్చ జరిగింది. గత కొద్దేళ్లుగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా చైనా ఆర్మీ నుంచి జిన్పింగ్ విధేయుని తొలగింపు అనే అంశం కూడా చర్చకుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోని న్యూయార్క్ పోస్ట్కి సంబంధించి ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే అక్కడ కథనం వచ్చింది. దాంట్లో ఒక ఫార్మర్ యుఎస్ డిప్లొమాట్ జార్జరీ డబ్ల్యూ స్లైటర్ అని చెప్పి ఒక వ్యక్తి ఈ అంశానికి సంబంధించి ప్రస్తావించాడు. ఒక చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సిసిపికి సంబంధించి మాట్లాడుతున్న నేపథ్యంలో, సిసిపి జనరల్ సెక్రటరీ అనే అంశాన్ని ప్రస్తావిస్తున్న నేపథ్యంలో, ఇవన్నీ మాట్లాడుకుంటున్న పరిస్థితుల్లో ప్రస్తుతం షీ జిన్పింగ్ కనిపించట్లేదు అనే ఒక చర్చ జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలో అధికార మార్పిడి జరిగింది. షీ జిన్పింగ్ దిగిపోయాడు, షీ జిన్పింగ్ మాయమైపోయాడు, కనిపించట్లేదు, 2 వారాలుగా అదృశ్యమయ్యాడు అంటూ కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది? నిజంగా అంత సినారియో అక్కడ ఉందా? చైనీస్కి సంబంధించి ఎందుకు ఇటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు, ఇటువంటి డెసిషన్ జరుగుతోంది? ఒకసారి వీటిని అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇలాంటి వాటికి సంబంధించి, ఎందుకంటే ఇక్కడ చైనా గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇటు ప్రపంచాన్ని ఇంపాక్ట్ చూపించగల అంశం. ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు అంతర్జాతీయ రాజకీయాలని, జియోపాలిటిక్స్ని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ తెలుగు ప్రజల ముందు ఉంచుతున్న జియోపాలిటిక్స్ అనలిస్ట్, అలాగే సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి సీనియర్ జర్నలిస్ట్ అండ్ జియోపాలిటిక్స్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కోటేశ్వరరావు గారు, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. చైనాలో అధికార మార్పిడి జరిగిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ముఖ్యంగా న్యూయార్క్ పోస్ట్ లాంటి ఒక అంతర్జాతీయ వేదికలు కూడా, దాంట్లో కూడా కొన్ని కమెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. నిజంగా అధికార మార్పిడి జరిగింది అనుకోవాలా? ఒక అధికార మార్పిడి కనుక జరిగితే ఇది ఎవరికి కలిసి వచ్చే అంశం కింద అనుకోవాలండి? చైనాలో జిన్పింగ్ అదృశ్యమయ్యారు లేదా పదవి నుంచి దించేశారు అనేటువంటిది ఇటీవల కాలంలో ఇది 2వసారి వచ్చినటువంటి వార్త. గతంలో ఇదే విధంగా మొత్తం అంతర్జాతీయ ఛానళ్లు, దానిలో భాగంగా మన తెలుగు ఛానళ్లు కూడా పెద్ద ఎత్తున 2-3 రోజుల పాటు ప్రచారం చేసి తర్వాత 4 ఖర్చుకున్నటువంటిది మనం చూసాం. అందువల్ల ఇప్పుడు కూడా అలాంటిదే అనేది మాత్రం నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకు ఇటువంటి వార్తలు సృష్టిస్తారు ఏమిటి అనుకున్నప్పుడు అనేకమైనటువంటి కుట్ర సిద్ధాంతాలు చైనా గురించి లేదా జిన్పింగ్ గురించి గతంలో కూడా జరిగాయి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు లేదా ఇతరతర అంశాల గురించి డైవర్ట్ చేయడానికి ఇటువంటి వార్తల్ని వండివారుస్తున్నారు అనేటువంటిది. మీరు ఇవాళ వార్తలు వచ్చాయంటున్నారు, ఇది 2 రోజుల నుంచి వార్తలు, ఎలాంటి వార్తలు వస్తున్నాయి అంటే సాధారణంగా కోటేశ్వర గారు మనం బేరేజ్ వేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే అంతర్జాతీయ సమాజానికి సంబంధించి నిజంగా దాదాపుగా కొన్ని సందర్భాల్లో క్రాస్ చెక్ చేసుకోవడానికి మన టైం పడుతుంది. ఇది అవునా కాదా క్లారిటీ లేదని చెప్పి ఈ రోజు కాస్త వార్తలు గుప్పమంటున్న పరిస్థితి ఉంది. సో ప్లీజ్ కంటిన్యూ సార్. అంటే దీనికి సంబంధించి బ్రిక్స్ సమావేశాలకు జిన్పింగ్ రావట్లేదు, అందుకని ఈ విధమైనటువంటి కథనాలు వస్తున్నాయని కొంతమంది విశ్లేషకులు రాశారు. ఇవాళ ఇప్పుడు లేటెస్ట్ గా నేను చదివినటువంటి వార్త ఏంటంటే ఆ బ్రిక్స్ సమావేశాలకి జిన్పింగే కాదు పుతిన్ కూడా రావటం లేదనేటువంటి వార్తలు వచ్చాయి. మరి పుతిన్ ఎందుకు రావటం లేదు అనేటువంటిది సరే ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సింది. వాళ్ళు అఫీషియల్ గా ప్రకటించారు, చైనా ప్రధానమంత్రి బ్రిక్స్ సమావేశాలకి హాజరవుతారని చెప్పేసి చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇక మిగిలినటువంటివన్నీ కూడా కట్టుకథలే అని మాత్రం నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే అధికార మార్పిడి
జరగాల్సినంత సంక్షోభం కానీ లేకపోతే రాజకీయపరమైనటువంటి చైనా కమ్యూనిస్ట్ పార్టీలో విభేదాలు కానీ ఇటీవల కాలంలో ఏమీ లేవు. అమెరికాని ఎట్లా ఎదుర్కోవాలి, లేకపోతే రష్యాతో ఏ విధంగా మరింత సన్నిహిత సంబంధాలు పెట్టుకోవాలి, లేదా భారత్ తోటి దెబ్బతిన్నటువంటి సంబంధాలను ఎట్లా పునరుద్ధరించుకోవాలనేటువంటి ఇటువంటి చర్చలు అయితే జరుగుతున్నాయి తప్ప జిన్పింగ్ ని ఇవాళ మార్చాల్సినటువంటి అవసరం ఉందని ఎక్కడ అటువంటి ఏమీ లేదు. బహుశా ఇవి కూడా గతంలో మాదిరి ఒక సంచలనం కలిగించేటువంటి వార్తలు తప్ప వాస్తవం కాదనేది నా అభిప్రాయం. రైట్, మీరు అన్నట్టుగా ఒకవేళ అంటే ఇదేమైనా వెస్ట్రన్ ప్రాపగెండా అనుకోవాలా? కొద్దిసేపటి క్రితం మీరు అన్నారు డొనాల్డ్ ట్రంప్కి సంబంధించి దీన్ని కవరప్ చేసే ప్రయత్నంలో భాగంగా ఎప్పుడైనా వాళ్ళకి కష్టం వచ్చిందంటే కనుక ముందుగా మీడియాని ముందుకు పెట్టి వెస్ట్రన్ మీడియాని ముందు పెట్టి ఒక కట్టుకథను అల్లి దాన్ని మళ్ళీ కవరప్ చేసుకుంటూ కుకప్ చేసుకుంటూ దాన్ని మళ్ళీ కవరప్ చేసే ప్రయత్నమా? ఈ విధంగా చూడాలా దీన్ని? డెఫినెట్ గా. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ జూలై 9వ తారీఖున తనతోటి ఒప్పందం కుదుర్చుకోవడానికి 100కు పైగా దేశాలు అంతా బార్లు తీరి కూర్చున్నాయని చెప్పేసి గతంలో చెప్పాడు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినటువంటి సమాచారం అంటే 7-8 దేశాలు మినహా ట్రంప్ తోటి ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధంగా లేవు. జపాన్ అయితే మరీ అడ్డంగా తిరుగుతా ఉంది, జపాన్ తోటి ఒప్పందం కుదరకపోవచ్చు అని చెప్పి స్వయంగా ట్రంప్ చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి వార్తల వల్ల ఏం జరుగుతుంది ఏమిటనేటువంటి చూస్తే గతంలో ఇటువంటి వార్తలన్నింటినీ కూడా చైనా కూల్ గా అసలు కనీసం స్పందన కూడా స్పందించలేదు. ప్రపంచం మొత్తం జిన్పింగ్ అదృశ్యమయ్యాడు, పదవి కోల్పోయాడని చెప్పేసి కొద్ది నెలల క్రితం వచ్చినటువంటి వార్తల మీద కనీసం ఖండన కూడా వాళ్ళు చేయలేదు. ఇప్పుడు కూడా అంతా నార్మల్ గానే ఉందనేటువంటిది నా అభిప్రాయం. రైట్, అంటే ఒకవేళ మీరు అన్నట్టుగా ఇది వార్తను కొట్టుపారేసే వార్తలు అనుకుంటే దట్స్ ఫైన్. ఒకవేళ కాదు అనుకున్న పక్షంలో షీ జిన్పింగ్కి సంబంధించి పక్కన పెడితే నిజంగా చైనాకి ఇప్పుడు ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి దాదాపుగా కొన్నేళ్లుగా అతన్నే చూస్తున్నాం. సో ఇప్పుడు పక్కన పెడితే కనుక చైనా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే కాస్త ఇబ్బంది వాతావరణంలో ఉండే అవకాశం ఉంటుంది అనుకోవాలండి? చైనా అంటే మీరు ఆర్థికంగా అంటున్నారా, రాజకీయ? ఆర్థికంగా ముందు మాట్లాడుకుందాం, ఆ తర్వాత రాజకీయంగా మాట్లాడుకుందాం. ఆర్థికంగా చైనాకి వచ్చినటువంటి ఇబ్బంది అయితే ఏమి లేదు. గత ఏడాది అయితే ఏదైతే 5% అరౌండ్ 5% ఉన్నదో ఇప్పుడు ఈ ఏడాది మొదటి 3 నెలల్లో అంతకంటే మెరుగైనటువంటి ఫలితాలే వచ్చినాయి అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. అయితే ఎక్కడ కూడా ప్రపంచంలో నిన్ననే ప్రపంచానికి సంబంధించి మొత్తం కూడా ప్రపంచంలో దేశాల ఆర్థిక పరిస్థితి గురించి వచ్చినటువంటి వార్తలు చూసాం. ఆసియా దేశాల్లో ఆర్థిక పురోగమనం తగ్గిపోయింది అనేటువంటిది వచ్చింది. మన దేశానికి సంబంధించి కూడా గడిచినటువంటి 9 నెలల స్థాయితో పోల్చినప్పుడు మే నెలలో అత్యంత తక్కువ నమోదైందనేటువంటి కూడా ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఇట్లాంటివన్నీ వచ్చాయి. అందువల్ల ప్రపంచం మొత్తం మీద మాంద్యం అనేటువంటిది ఉన్నటువంటి పరిస్థితుల్లో చైనాకు సంబంధించినటువంటి ఎగుమతుల మీద కూడా కొంత ప్రభావం ఉంటే ఉండొచ్చు, అంతే తప్ప మొత్తం చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని కూడా గతంలో అనేక మంది కథనాలు వెళ్ళారు. అటువంటిది ఏమి అక్కడేమీ లేదు. ఒకవేళ అటువంటిది ఏదైనా ఉండేట్లయితే దాన్ని అధిగమించడానికి చైనా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఉంది. అది ప్రయత్నాలు ఏమిటి అంటే అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ 2018లో ప్రారంభించినటువంటి వాణిజ్య యుద్ధాన్ని జో బైడెన్ కూడా కొనసాగించాడు. సరే, ఇప్పుడు ట్రంప్ దాన్ని మళ్ళీ హడావుడి చేస్తున్నాడు. ఇటువంటిది ఎప్పుడైనా ఈ విధమైనటువంటి ముప్పు ఉంటుందనేటువంటి ఉద్దేశంతో చైనా తన ఎగుమతుల్ని ఇతర దేశాలకి మళ్లించడం ఒక వ్యూహం అయితే, రెండోది అంతర్గతంగా తన యొక్క తన కార్మికుల ఆదాయాలను పెంచడం ద్వారా వస్తు వినిమయాన్ని పెంచుతూ ఆర్థిక వ్యవస్థకి ఎలాంటి ఇబ్బంది లేనటువంటి స్ట్రాటజీని అనుసరిస్తోంది అనేది చెప్తున్నటువంటి అంశం. ఆ విధంగా చూసుకున్నప్పుడు అమెరికా కొంతమేరకు దిగుమతులు తగ్గించుకున్నా, లేకపోతే భారతదేశం కొంతమేరకు దిగుమతులు తగ్గించుకున్నా, అమెరికా తగ్గించుకుంటే కొంత ప్రభావం ఉంటుంది. కానీ భారత్ తగ్గించుకునే స్థితిలో లేదు. తగ్గించుకున్నా గానీ
దానికి ఏం పెద్ద ఇబ్బంది లేదు. గుడ్డి కన్ను మూసినా ఒకటే తెరిచినా ఒకటే అన్నట్టుగా మొత్తం మీద చూసినప్పుడు మంది 2% లేకపోతే 2.5% మాత్రమే ఉన్నాయి చైనా ఎగుమతుల్లో. అందువలన ఇప్పటికిప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థకు వచ్చినటువంటి సంక్షోభం ఏమీ లేదు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి చర్యలు కనుక వాటితో ముందుకు పోయేట్లయితే, నిన్ననే ఆమోదించాడు బిగ్ బ్యూటిఫుల్ ట్యాక్స్ బిల్ అని. దాన్ని చూసాం మనం. 50-50 అంటే 3 అధికార పార్టీకి చెందినటువంటి సెనేటర్లు దానికి వ్యతిరేకంగా ఓటేయటంతో 100 సీట్లలో 50-50 వచ్చాయి. 50-50 వస్తే జేడీ వ్యాన్స్ తన కాస్టింగ్ ఓటు వేసి ఆ బిల్లుని గట్టెక్కించాడు. అంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు కాంగ్రెస్ ఏ విధమైనటువంటి ఓటింగ్ చేస్తుందో మనం చూడాల్సింది. అందుకని ట్రంప్ ఉండేటువంటి ఇబ్బందులు ట్రంప్ పడుతున్నాడు. ఈ స్థితిలో ఇటువంటి కథనాలు రావడం అనేది డెఫినెట్ గా డైవర్ట్ చేసేటువంటి పాలిటిక్స్ అనేది నా అభిప్రాయం. మీరంటే అంటే ఆర్థిక రంగం గురించి మాట్లాడుకున్నాం, అంటే రాజకీయంగా వచ్చిన సందర్భంలో నిజంగా కాన్ఫ్లిక్ట్ ఉందా? ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నమాట అక్కడ చైనా ఆర్మీ మీద జిన్పింగ్ పట్టు కోల్పోతున్నాడు, అక్కడ చాలా వీక్గా మారిపోతుంది చైనా ఆర్మీ అంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇది కూడా ఒక కారణంగా ప్రస్తుతం అంతర్జాతీయ సమాజంలో ఒక చర్చ మొదలైంది. సో దీని కారణంగా అక్కడ మారే అవకాశం ఉందనుకోవాలా? రాజకీయాలను ప్రభావితం చేస్తుందా ఇది ఈ మార్పు ఒకవేళ జరిగితే? అక్కడ చైనా ఆర్మీ అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి ఎంటిటీ కాదు. అనేక దేశాల్లో ఇప్పుడు పాకిస్తాన్ లో చైనా ఆర్మీ అనేటువంటిది కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. చైనాలో ఆ విధంగా కాదు. చైనా ఆర్మీ కూడా మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలోనే ఉంటది. చైనా అధ్యక్షుడి కంటే అధ్యక్షుడే కమ్యూనిస్ట్ పార్టీ ప్రధానమైన కార్యదర్శిగా అధ్యక్షుడిగా కూడా ఉంటారు. అందువల్ల మొత్తంగా ఆ విధంగా ఉన్నప్పుడు అటువంటిది గతంలో ఎక్కడా కూడా మీరు అంటే ఒక చైనా అనే కాదు, ఏ సోషలిస్ట్ దేశంలో ఉన్నటువంటి ఆర్మీ కూడా ఆ విధంగా గతంలో సోవియట్ యూనియన్ లో కావచ్చు, లేదా వియత్నాం లో కావచ్చు, క్యూబాలో కావచ్చు, లేదా మిగిలినటువంటి ఉత్తర కొరియాలో కావచ్చు, ఆ విధంగా ఆర్మీ తిరుగుబాటు చేసి ఒక అధ్యక్షుడిని మార్చేసినటువంటి ఉదాహరణ ఎక్కడ మనకి కనపడదు సోషలిస్ట్ దేశాల్లో. చైనాలో కూడా అంతే. చైనాలో ఆర్మీకి జిన్పింగ్ కి ఏ విధమైనటువంటి విభేదాలు కానీ లేకపోతే మరొకటి కానీ ఎక్కడా లేవు. ఎందుకు అంటే రక్షణ రంగంలో చైనా నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం వచ్చినటువంటి వార్తల ప్రకారం కూడా అంతరిక్ష రంగంలో చైనా సాధిస్తున్నటువంటి పురోగతి లేదా దాని కార్యక్రమానికి అక్కడ మిలిటరీ తోటి అనుసంధానం చేస్తున్నారు. ఎప్పుడైనా అమెరికా తోటి స్పేస్ వార్, మనం స్టార్ వార్స్ సినిమా చూసాం కదా, స్టార్ వార్స్ సినిమా లాగా అమెరికా స్పేస్ వార్ కనుక దిగేట్లయితే దాన్ని కూడా అడ్డుకోవడానికి అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా చాలా వేగంగా అపరిమితమైనటువంటి వేగంతో వెళ్తాంది. ఇది చాలా ప్రమాదకరం అని చెప్పేసి అమెరికన్ కమాండెంట్ వ్యాఖ్యానించినటువంటి వార్తలు చూసాం. అందుకని అక్కడ మిలిటరీకి లేదా కమ్యూనిస్ట్ పార్టీకి లేదా జిన్పింగ్ కి ఏ విధమైనటువంటి విభేదాలు అయితే లేవు అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. రైట్ కోటేశ్వర గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ RTV. ఈ అంశానికి సంబంధించి మీ విశ్లేషణ అందించే ప్రయత్నం చేసినందుకు. చైనా ఆర్మీకి సంబంధించి ప్రస్తుతం మాట్లాడుకున్న సందర్భంలో అది కూడా క్లారిటీ ఇచ్చారు. సో మరీ ముఖ్యంగా ఇప్పుడు ఏం జరుగుతోంది చైనాలో? షీ జిన్పింగ్ ప్రభుత్వం అన్నకన షీ జిన్పింగ్ దిగిపోయాడా అంటే కనుక ఇటువంటి చర్చ జోరందుకుంటోంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పదవుల నుంచి తప్పించే ప్రయత్నాలు కనిపిస్తున్నాయంటూ డ్రాగన్ కంట్రీలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఎట్ ద సేమ్ టైం డ్రాగన్ కంట్రీలో నాయకత్వ మార్పుకు సంకేతాలు కనిపిస్తున్నాయా, సంకేతాలు వస్తున్నాయి అంటూ కూడా మరోపక్క విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది? పొరుగు దేశం చైనాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కి సంబంధించి ఆయన పదవుల నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ కూడా చర్చ మొదలైంది. డ్రాగన్ కంట్రీలో నాయకత్వ మార్పుకు సంకేతాలు వస్తున్నాయి అంటూ కూడా ఆ చర్చ జోరందుకుంటోంది. అధ్యక్షుడు షీ జిన్పింగ్ 2 వారాల పాటు అదృశ్యమయ్యాడు. చైనా కొత్త అధ్యక్షుడిగా జాంగ్ యూక్సీ ఆ బాధ్యతలు స్వీకరించారంటూ కొన్ని వార్తలు, స్వీకరిస్తారంటూ మరికొన్ని వార్తలు ప్రస్తుతం గుప్పమంటున్నాయి. చైనాకు సంబంధించి జిన్పింగ్ ఆర్థిక సైనిక రంగాలపై పట్టు కోల్పోయారంటూ ఈ చర్చ మరింత బలం పుంజుకుంటోంది. జిన్పింగ్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. చైనా ఆర్మీ నుంచి జిన్పింగ్ విధేయులు తొలగించబడ్డారు.
ఇది ప్రస్తుతం ఇటువంటి చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిణామాలు ఉంటున్నాయని చెప్పడానికి నిదర్శనం. ఈ నేపథ్యంలోనే నిజంగా చైనాలో అధికార మార్పిడి జరిగిందా, అధికార మార్పిడి జరుగుతోందా, జరగబోతోందా, జిన్పింగ్ శకం ముగిసినట్లేనా? ఇదే చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. మరి ముఖ్యంగా న్యూయార్క్ పోస్ట్ లాంటి ఒక అంతర్జాతీయ వార్తా సంస్థలు కావచ్చు, లేకపోతే మీడియా న్యూస్ అవుట్లెట్స్ కావచ్చు, ఇవి కూడా మాట్లాడడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఎందుకంటే రాజకీయాలు హీటెక్కుతున్నాయి. బీజింగ్ సంబంధించి షీ జిన్పింగ్ ఆయన అదృశ్యం కలకలం రేపుతోంది. దాదాపుగా 2 వారాలైంది. షీ జిన్పింగ్ ఎక్కడ? మే 1, జూన్ 5 ఈ తేదీలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో, అంటే జూన్కి సంబంధించి మే ఎండింగ్, జూన్ స్టార్టింగ్, దాదాపు 2 వారాల పాటు షీ జిన్పింగ్ కనిపించలేదు. దీంతో క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి, డౌట్లు కూడా పెరుగుతున్నాయి. చైనా కమ్యూనిస్ట్ పార్టీలో ఏం జరుగుతోందంటూ కూడా. ఈ నెల 6, 7 తేదీల్లో బ్రెజిల్లో